వాక్యాన్ని ఎక్కువసేపు చెప్పను, పావుగంట. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 12వ వచనం నుండి కూడా మనం చదువుదాం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకున దిగుచున్న వస్త్రములు ధరించుకొని రొమ్మున బంగారు దట్టి కట్టుకొని ఉండెను. చాలు, ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. చదవబడిన లేఖనాల ద్వారా మరికొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడి, మేము లేచి మా గృహాలకు వెళ్ళకముందే మీరు మాతో ముచ్చటించి ప్రభా సంపూర్ణ సిద్ధి వైపు దేవా, ఇదిగో రాబోయేటటువంటి అంత్యకాలంలో ఆ యొక్క 3.5 సంవత్సరాల మహాశ్రమలలో కూడా అబద్ధ క్రీస్తు వాడి పరివారానికి ఎదిరించి నిలబడే విశ్వాసమును నాకు, మా బిడ్డలకు అందరికీ దయచేసి మహిమ పొందమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చాలా వారాల నుండి సవిస్తారమైన ఒక అంశాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. ఏంటి ఆ అంశం యొక్క ప్రధాన కేంద్ర బిందువు అంటే, దేవుడు ఈ భూమి మీదకు సంఘముల కోసము తన దూతను పంపిస్తానని ప్రకటన 22:16 మనము చదివి, అలాగనే ప్రకటన మొదటి అధ్యాయంలో బహుశా 19-20 వచనాల్లో ఆ 7 సంఘాలకు 7 దూతలు ఉన్నారు అని చెప్పుకుంటూ దాని వివరణ ఏంటో మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే 7 సంఘ యుగాలకు 7 నక్షత్రాలు అని చెప్పబడినప్పుడు, నక్షత్రం అంటే పరలోకములో ఒక దూత, భూమి మీద మరొక దూత. ఈ ఇద్దరు కలిసినటువంటి సేవ ఫలితంగానే నక్షత్రంలా మెరిసే సంఘం తయారవుద్దని, ఆ సంయుక్త సేవయే ఈ అంత్యకాలంలో కూడా 7వ దూత కూడా చేయబోతున్నాడని, ఇవన్నీ గత అనేక వారాల నుండి చెప్పుకుంటూ వచ్చాం. అది మీ అందరికీ తెలుసు. కనుక అయితే పరలోకములో 7వ దూత బూర పట్టుకొని ఉన్నారు. భూలోకములో మానవ మాతృడైన ఒక ప్రవక్త దేవుని వాక్యం పట్టుకొని పలుకుతూ ఉన్నాడు. ఆ అంత్యకాల మరి 7వ దూత, అంత్యకాల ప్రవక్త భూమి మీద చెప్పుతున్నటువంటి సందేశాన్ని బట్టే ఈ భూమి మీద అంత్యకాల సంఘము కూడా సంపూర్ణ సిద్ధి పొందుద్దనే విషయాన్ని కూడా మనము చెప్పుకున్నాం. అంత్యకాల ప్రవక్త అంటే 7వ దూత ఏం చేస్తాడనుకుంటే, మొదట బాప్తిస్మిచ్చే యోహాను తాను యేసు మొదటి రాకడకు రంగం సిద్ధం చేసినట్టుగానే ఇప్పుడేమో ఈ 7వ దూత యేసు 2వ రాకడకు సిద్ధం చేస్తున్నాడు అనేది మనము చెప్పుకున్నాం. అయితే యేసు 2వ రాకడలో మరి ఎత్తబడే సంఘానికి ఈ మహాశ్రమ కాలంలో, అంటే ఈ 3.5 శ్రమకాలంలో సంఘానికి ఉండవలసినటువంటి సుగుణాలేంటి, ఎటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి అని సవిస్తారంగా ధ్యానించి వచ్చాం. ఆ చెప్పుకుంటున్నప్పుడు ఆ 2 ఒలీవల చెట్లను దీపస్తంభములనై ఉన్నారనే మాటను చెప్పుకొని, మరి ఆ పరిచర్యను మనం ప్రకటన గ్రంథం 11లో చూసినప్పుడు ఆ మోషే పరిచర్య లక్షణాలు కొన్ని, ఏలియా పరిచర్య లక్షణాలు కొన్ని ఉన్నాయని మనము చెప్పుకున్నాం. అయితే ఏలియా పరిచర్య లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు, తర్వాత మోషే పరిచర్య లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు, మోషే లాంటి వ్యక్తిత్వం, ఏలియా లాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అంత్యకాలంలో భూమి మీద ఉన్న సంఘం అంతటిలో అటువంటి విశ్వాసులుగా ఉండాలి, ఉండి తీరుతారు. అలా చేయడానికి, అలా తయారు చేయడానికి 7వ దూత సందేశమే కారణమవుతుందని కూడా మనము చెప్పుకున్నాం. అయితే పిల్లారా,
గత వారంలో కూడా ఒక విషయాన్ని మేము ముందుంచాను. ఏంటంటే, మరి ఎంతోమంది పాత నిబంధన భక్తులు ఉన్నారు కదా, ప్రవక్తలు ఉన్నారు కదా. ఆ ప్రవక్తల్లో అండి దావీదు ఉన్నారు, అబ్రహాం ఉన్నారు, జెఫన్యా ఉన్నారు, ఎలీసా ఉన్నారు, సొలొమోను ఉన్నారు, ఇలా చాలామంది ఉన్నారు. వారు ఎవ్వరి లక్షణాలు లేకుండా కేవలము మోషే ఏలియా లక్షణాలనే మనం ఎందుకు సంతరించుకోవాలి ఈ అంచె దినాలలో, ఈ యొక్క అబద్ధక్రీస్తు పరిపాలనలో అని అంటే, దానికి కూడా కారణం చెప్పాను. ఎందుకంటే జబ్బుకు తగ్గట్టు మెడిసిన్ వేయాలి అని చెప్పాను. ఎందుకంటే అంత్యకాలంలో మోషే లక్షణాలు, ఏలియా లక్షణాలు కలిగిన వ్యక్తిత్వాలు కలిగిన విశ్వాసులే తయారవుతారు. అదే అవసరం అని దేవుడు నిర్ణయించాడు. దేవుడు ఎలా నిర్ణయించాడు అనుకుంటే, అంత్యకాల సంఘానికి ఆవరించి ఉండబోతున్నటువంటి ఆయా స్థితిగతులు, పరిస్థితులను బట్టి ఏ స్వభావం ధరించుకుంటే ఆ అంత్యకాలంలో ఉన్నటువంటి ఆ శ్రమలను తట్టుకొని అబద్ధక్రీస్తు యొక్క పరిపాలనను, వారి సైనికుల్ని, వాడు పెట్టే చిత్రహింసలను మనం జయించగలము అనే విషయాన్ని చెప్పుకున్నాం. అలా జయించాలి అనుకుంటే కేవలం ప్రియులారా, మరి యొక్క మోషే లక్షణాలు, ఏలియా లక్షణాలు గల సంఘాలుగా, వ్యక్తులుగా మనము తయారవ్వాలి. అలా తయారు చేస్తోంది 7వ దూత సందేశం. ప్రియులారా, ఇక్కడ మాట చెప్పాను మళ్ళీ కిందటి వారం, ఇవన్నీ అనేక వారాల నుంచి చెప్పినవే కాస్త మీకు మరలా టూకీగా చెప్తున్నాను అంశంలోకి వెళ్ళే ముందు. అయితే గమనించండి, ఏలియా కానీ మోషే కానీ భక్తులందరూ, ప్రవక్తలందరిది ఒకే దారి. అర్థమైందండి? ఒకే దారి, ఒకే వ్యక్తిత్వము, ఒకే బాణీ కూడా. ఏం చేశారు? ఏలియా రోషము కలిగి దేవుని పక్షాన్ని నిల్చొని ఇజ్రాయిల్ని కూడా గద్దించారు. అలా మీకా విషయం కూడా చూసుకోండి. నేనైతే యూదా జనాంగం యొక్క, ఇజ్రాయెల్ పాపం యొక్క నేను ఎత్తుచిపోవాలి, గద్దించడానికి యెహోవా ఆత్మ చేత నేను అభిషేకించబడి ఉన్నానని మీకా అండం చూసాం. మీకా మాత్రమే కాదు, జెఫన్యా, హెజ్కేలు, ఇంకా యెషయా, ఇంకా జకర్యా, వీళ్ళందరూ, హగ్గై, ఆమోసు, వీళ్ళందరూ ఇలాగనే ప్రవర్తించారు. ఒకే బాణి. ఎందుకు అలా ఒకేటటువంటి బాణీలు వారు ఉన్నారంటే, వారందరూ ఒకే మేఘము కింద, షెకీనా మేఘము క్రింద ఇజ్రాయిల్లందరూ కూడా అరణ్య యాత్రలో నడిచినప్పుడు ఇజ్రాయిలు తలో దిక్కు చెదిరిపోయారా? ఒకే మార్గంలో నడిచారా? చెప్పాలి. ఏమో చెరుకొక దారి, వేరువేరు దారులు వారు చూసుకున్నారు, లేదు కదా. ఒకే దారి, ఒకే త్రోవ అందరూ నడిచారు. కారణం అంటే షెకీనా మేఘము క్రింద మేఘము ఎటుపోతే అటే వెళ్ళారు. ఈ రోజున పరిశుద్ధాత్మ మేఘము కింద ప్రతి ప్రవక్త, ప్రతి సంఘం ఉంటే ఒకే త్రోవ, ఒకే దిశగా నడుస్తారు అని నేను చెప్పాను. అందుకే ప్రవక్తలు ఏ ఉద్దేశాలతో, ఏ లక్షణాలు కలిగి ఉన్నారో ఈనాటి ప్రవక్తలు కూడా, ఈనాడు సంఘము కూడా అదే ఉద్దేశం కలిగి జీవించాలనేది ముగింపుకు తీసుకొచ్చాను. గుర్తుందా? నేను చెప్పిందంతా కూడా గత అనేక వారాల నుంచి చెప్పుకుంటున్నది టూకీగా చెప్పాను. అయితే ఇప్పుడు మనకొక సందేహం కలగవచ్చు. ఏమంటే, దేవుడు ఒకవేళ ఈ 3.5 సంవత్సరాలలో, అంటే ఏ 3.5 శ్రమకాలం, 7 ఏళ్ళు యాక్చువల్గా జరిగేది శ్రమ అంతా 3.5. ఆ కాలంలో మనకు ఎటువంటి విశ్వాసం ఉంటే నిలబడగలుగుతాము, ఎటువంటి భక్తి ఉంటే మనం నిలబడగలుగుతాము, అది ఎటువంటి గడ్డు కాలం, వాడు వేసినటువంటి చిత్రహింసలు ఎటువంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియదేని బిడ్డలారా, ఆ కాలమందు నీ జబ్బు కోసం, వ్యాధి కోసం, సమస్య కోసం, ఇబ్బంది కోసం, ఆహారం కోసం, అవసరతల కోసం ఎంత ప్రార్థన చేసినా తొందరగా జవాబు రాదు.
నెల రోజులు అవుద్దు, 2 నెలలు అవుద్దు, 6 నెలలు అవుద్ది, సంవత్సరం అయిపోద్ది, రాదు జవాబు. అప్పుడు దేటి దేవుడు నన్ను మర్చిపోయాడా, దేవుడు నా ప్రార్థన వినడం లేదా, ఎందుకులే అని దేవుని మీద ఆశ వదులుకుంటాం. దేవుని మీద ఆశ వదులుకుంటాం. విశ్వాసం సన్నగిల్లిపోద్ది. పని వాళ్ళకి చెప్పు, ఫోన్పే చేస్తానని చెప్పి మేస్త్రికి చెప్పేసి వచ్చి, ఫోన్పే చేస్తాను మేస్త్రికి అని చెప్పేసి. పిల్లరా గమనించండి, అప్పుడు ఎంత ప్రార్థన చేసినా తిరిగి మనకు జవాబు రాదు. మనలో ఉన్న విశ్వాసం ఆరిపోద్ది, మనలో ఉన్న విశ్వాసం చల్లారిపోద్ది, మనలో ఉన్న విశ్వాసం సన్నగిల్లిపోద్ది. ఇంకా దేవుడి మీద ఆశ పెట్టుకోవడం ఎందుకురా, సహాయం చేస్తాడని అలా అనుకుంటారు ఎవరైనా భక్తులు. మహాభక్తులకే తప్పలేదండి అది. యోబు కూడా అన్నాడు మొదటంతా దేవుడే ఉన్నాడు, నాకు దేవుడు ఇచ్చాడు అనుకుంటూ మళ్ళీ ఏమన్నాడు తెలుసా, సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు అన్నాడు. ఏమన్నాడండి, సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు అనేసాడు. ఇక నా మారా దేవుడు వెండనేసాడు. ఇర్మియా మహాభక్తుడు అండి, ఇర్మియా భక్తుడు, ఎన్ని శ్రమలైనా అనుభవించిన వ్యక్తి ఇర్మియా అనేసాడు. చూడండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో ఉంటుంది, నాకిక ఆశలు లేవనకన. ఒకసారి గమనించండి, విలాప వాక్యాలు 3లో ఉంటుంది, అది ఎక్కడ ఉంటుందో చూసుకోవాలి. నాకిక ఆశలు లేవనుకొనగా నా బలము ఉడిగిపోయాను, త్వరగా చూడండి. విలాపవాక్యాలు 3లో ఎన్నవచనం అంటే, విలాపవాక్యాలు కూడా మీరు తీయలేదంటే ఏంటి, ఇర్మియా తర్వాత ఉంటుంది. ఎన్నో వచనం 3 తర్వాత ఏమంటారు, నాకు ఇక ఆశలు అనే మాట ఉండదు చూడండి, నా బలం ఉడిగిపోయిందన్నమాట. 16 ఎన్నోది 18 చదవండి. ఇంకా దేవుడి మీద నాకు ఆశ లేదు. ఎవరన్నారు ఈ మాట? ఇర్మియా. అంత విశ్వాసవీరుడు, తన విశ్వాసం ఏమైందండి, క్రమేపీ ఆ పరిస్థితి ఎదురైనప్పుడు ఏమవుతారండి చాలామంది. అబద్ధ క్రీస్తు ఏం చేస్తాడో తెలుసు, మళ్ళీ వాడి శిష్యుల్ని, వాడి సైనికుల్ని పెట్టి వాలంటీర్లుగా పంపిస్తారు, వీధి వీధికి, ఇంటింటికి. తినడానికి ఆహారం ఉండదు, మన దగ్గర డబ్బులు చెల్లవు, కాస్త ఆకలితో మన పిల్లలు ఒక్కోసారి వ్యాధులు వాదొచ్చి చనిపోతారు, ఒక్కోసారి వాళ్ళే హింసించి చంపినప్పుడు మన విశ్వాసం ఎలా ఉంటుందంటే, వాళ్ళు వచ్చి మనల్ని మొబలైజ్ చేస్తారు, బలవంతి పెడతారు. ఏమ్మా గౌరమ్మ, వాళ్ళందరూ ఎలాగ పిచ్చోళ్ళు, నువ్వు పిచ్చి దానివేనా, నీ కొడుకు ఆకలితో అలమటిస్తుంటే ఏమలాగా నువ్వు ఏమాత్రం ఆ మాత్రం 660 రాసుకొని సరిపోద్ది కదా ఏంటి అని ఏం చేస్తాడండి, సింపుల్గా కాస్త మనల్ని ఏం చేస్తాడంటే ఎంకరేజ్ చేస్తుంటాడు అన్నమాట. వాళ్ళందరూ పిచ్చోళ్ళు, వాళ్ళు తెలీదు. 660 ముద్ర అయిపోయింది కదా. నిజమేనండి, కరెక్టే. అబ్బా ఎంతకాలం అంటే ఆకలితో ఉండాలి, 3-4 రోజులు అయింది, వారం అయింది, అన్ని ఇబ్బందులేనా. ఏసై ఎప్పుడు వస్తాడో పోనీయండి మనకెందుకు అనుకుని ఏం చేస్తారండి,
66 ముద్ర వేసుకోవడానికి. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చెప్తారు, ఏమక్క నీకు బుద్ధి లేదా, ఏటా వాళ్ళ సాతాను పూజించమంటున్నారు ఏటా, 666 ముద్రే కదా. ఆధార్ కార్డులో ఎలాగైతే మన పేరు నమోదు చేసుకుంటున్నామో ఆ ముద్ర వేసుకొని ఆ నమోదు వస్తుంది, నీకు లిస్ట్ ప్రకారంగా ఆహారం రేషన్ ఇదే అది వస్తుంది అని వాళ్ళు బలవంతి పెడుతుంటారు. అప్పుడు మన విశ్వాసము పరీక్షించబడుతుంది. అప్పుడు భక్తులు ఎవరో తేలిపోతారు. మరి అలాగైతే ఎలా బ్రతకాలయ్యారు మేము అంటే, విశ్వాసము కాపాడుకొనటమే నిజమైనటువంటి ఐశ్వర్యం. పౌలు ఊరకనే అనలేదు, మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసము కాపాడుకుని. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎలా ఇప్పుడు అనంటే, మన విశ్వాసం నిలబడాలంటే మనం ఏం చేయాలి, ఏమి చేయాలో దేవుడు చెప్తున్నాడు. ఆ గడ్డు కాలంలో ఆ పరిస్థితులలో మన విశ్వాసం నిలబడితే అన్నీ వచ్చేస్తాయి. ఏం చేయాలంటే తెలుసా, ఏం చేయాలంటే తెలుసా, ఆయన చెప్తున్నాడు. ఇదిగో యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 12-13 వచనాలలో యేసయ్య కనబడుతున్నాడు. చూసావా, ఆయనను చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేటండి, యేసయ్యను మేము ఎప్పుడు చూడలేదు. నిజమేనండి, పరిశుద్ధ గ్రంథములో యేసయ్యను పూర్తిగా చూడాలనుకుంటే 4 సువార్తలు ఉన్నాయి మనకి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. అవునా? అక్కడ మనకి యేసయ్య ఎలా కనబడతాడో తెలుసా, ఒక దీనుడుగా కనబడతాడు. యేసయ్య అక్కడ మనకి ఎలా కనబడతాడో తెలుసా, వదకు తేబడిన గొర్రెపిల్లలా కనబడతాడు. యేసయ్య మనకు ఎలా కనబడతాడో తెలుసా, దేవుని కుమారుడుగా కనబడతాడు. ఆయన ఒక సాత్వికుడుగా కనబడతాడు. ఆయన 4 సువార్తలు. ఆయన అది చాలదు. ఇప్పుడు శ్రమకాలంలో అది చాలదు. నువ్వు యేసయ్యను చూడాల్సింది మరో కోణంలో చూడాలి. అది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనంలో యేసయ్య కనబడుతున్నాడు. చూసారా, అక్కడ ఆయన్ని ఆ రూపంలో చూడాలి. ఏంటంటే ఆయనకు మనకు ప్రత్యక్షమయ్యేది. సంఘముల మధ్య ఏం చేస్తున్నాడట ఆయన, దీపస్తంభముల మధ్య. ఏ దీపస్తంభములు? 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన కొన్ని చూచితిని. గమనించారా? 7 సంఘాలు అంటే భూమి మీద సార్వత్రిక సంఘము అని అర్థము. ఈ సంఘాల మధ్య ఎవరు సంచరిస్తున్నారు ఇప్పుడు? యేసయ్య. సంఘాల మధ్య సంచరించడం అంటే, సంఘం అంటే ఒకటే కాదండి, 7 అంటే పరిపూర్ణత, సంపూర్ణ సంఖ్య ఒకటే. కాబట్టి 7 సంఘాలు అంటే స్థానిక సంఘాల మధ్య కూడా యేసయ్య సంచరిస్తుంటాడు ఆ టైములో. అందుకే ప్రకటన గ్రంథములో ఆయనకు ఆ రూపంలో దేవుడు మనకు చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మన విశ్వాసం సన్నగిల్లిపోతుంది. దినదినము వాడు పెడుతున్నటువంటి చిత్రహింసలకు కారణంగా, వాడు తిండి పెట్టాడు, మన బిడ్డల్ని కోరుండి కేసులు పెట్టి తీసుకెళ్ళిపోతారు, మనల్ని తీసుకెళ్తారు సమాజ మందిరాల దగ్గరకు, లేదా పంచాయతీల దగ్గరకు, పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళి కొడుతున్నప్పుడు మన విశ్వాసం భయాందోళన చెంది అసలు విశ్వాసమే పోగొట్టి, పోనీలే ఈ బాధలు తప్పించుకోవాలనుకుంటే ఆ 666 ముద్ర వేసుకుంటే సరికదా అనుకుంటే, పక్కింటి వాళ్ళు చెప్పారు, ఎదురింటి వాళ్ళు చెప్పారు, అదే వేసుకుందాములే అనుకొని నీవు వేసుకుంటే శాశ్వతంగా దేవునికి దూరం అయిపోతావు. మరి విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలండి? మేమంత బలవంతులమా, అంత ధైర్యవంతులమా, అంత విశ్వాస వీరులమా? మహాభక్తుడు ఇర్మియా ఏమన్నాడు? నా బలం ఉడిగిపోయింది, నాకు ఇక ఆశలు యెహోవా మీద లేదు అన్నాడు కదా. మాకు ఇక్కడ అప్పుడు మనము చూడవలసింది యేసును చూడాలి. అప్పుడు కూడా యేసును ఆయన చూస్తాడు. ప్రార్థనకు జవాబు రాలేదు, ఆయనే చూస్తాడు. స్వస్థత రాలేదు, ఆయనే చూస్తాడు నన్ను అని ఆయన చూడాలి.
ఎందుకు చూడాలంటే, ఎలా చూడాలంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. నేను రెండు విషయాలు చెప్పి ముగిస్తా. ఇంత గొప్ప సాక్షి సమూహము 12 చదవండి. మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, అది ఈ మాట మీరు నోట్ చేసుకోండి, విశ్వాసమునకు కర్తయు దేన్ని కొనసాగిస్తాడట చెప్పాలి, విశ్వాసాన్ని కొనసాగిస్తాడు మనలో. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందమ్మా? మనలో ఉన్న విశ్వాసం సన్నగిల్లేటప్పుడు తిరిగి ఆయన వచ్చి ఏం చేస్తాడో తెలుసా? నీ విశ్వాసం బలహీనమైపోకుండా, నీ విశ్వాసము ఆరిపోకుండా, నీ విశ్వాసము చల్లారిపోకుండా దాన్ని కొనసాగించి బలపరిచే బాధ్యత కూడా ఎవరిదట? యేసయ్యదే. మరి యేసయ్య మనలో ఉన్న విశ్వాసం కూడా ఆరిపోకుండా, బలహీనమైపోకుండా ఉండాలంటే మనం చేయాల్సిన పని అంటున్నాడు ఆయన, యేసు వైపు చూచుచు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ టైంలో కూడా ఆయన్ని చూస్తే మనం నిలబడగలుగుతాం, మనకు సహాయం కూడా దొరుకుద్ది. ప్రియులారా, ఎందుకంటే అంచె దినాలలో యేసయ్య సంఘాల మధ్యనే అలా సంచరించి సహాయం చేయడానికి అందుబాటులో ఉంటాడు. ఆయన ఎక్కడ సంచరిస్తున్నాడు? దీపస్తంభముల మధ్య. దీపస్తంభం అంటే సంఘము. దీపస్తంభం వెలుగుతూ ఉండాలి, కానీ ఆరిపోతుంది అని తెలియగానే ఆయన ఎలా ప్రత్యక్షమవుతాడో తెలుసా? ప్రధాన యాజకుడిగా. హల్లెలూయా. ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారంలో ఏం చేస్తాడో తెలుసా? అహరోను పని ఏంటో తెలుసా? ప్రత్యక్ష గుడారములో ఉన్న దీపాలు ఆరిపోకుండా ఏం చేస్తాడు? అది ఆరిపోతుంటే ఒత్తులు కాలి మసిపడుతుంది ఒత్తుకి, తెలుసా? అది గుత్తుల్లాగా, ద్రాక్షపలు గుత్తులు చిన్న పడతాయి. ఇప్పుడైతే మన దీపబుడ్లు వాడట్లేదు. చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఏమా, మా మేనత్త ఉండేవారు, ఆమె దీపబుడ్డి బస్టాండ్లో వ్యాపారం కదా, మళ్ళీ తీసుకొచ్చి వస్తుండే వెలుగుతుండేది. అది ఆరిపోతున్నట్టుగా ఉంటే చుట్టూ కూడా ఈ ఏంటంటే అది మసిబారి చిన్నది ఒక గుత్తులు, ద్రాక్ష గుత్తుల్లా కనబడేది. దాన్ని ఏం చేసేవారు అనుకుంటే, కత్తెరతో ఇలా కట్ చేస్తే మళ్ళీ నూనె వేస్తే బాగా వెలిగేది. ఆరిపోబోతున్న విశ్వాసములోను భక్తిలోను ఆరిపోబోతున్నటువంటి సంఘము అంచకానవులు ఉంటే పక్కనే ప్రధాన యాజకుడైన యేసయ్య ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడనుకుంటే, ప్రతి విశ్వాసికి పట్టిన మసిని కట్ చేసి తిరిగి నూనె పోస్తాడంటే పరిశుద్ధాత్మ చేత అభిషేకించి తిరిగి ఉజ్జీవింపజేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. భయపడకండి, శ్రమలలో భయపడకండి, ఎలా జయిస్తాం, ఏమైపోతామని. ఎందుకంటే మన మధ్య సంచరిస్తున్నటువంటి ప్రధాన యాజకుడిని యేసయ్య ఇక్కడ కనబడుతున్నాడు. అర్థమవుతుందండి? ఆయన ఏం చేస్తాడండి? నూనె పోసినప్పుడు అందరూ ధైర్యంగా నిల్చుంటారు. గుర్తుందా మీకు? ఎక్కడ బలం అండి దావీదునకు? ఎప్పుడైతే సమూయేలు వచ్చి దావీదు తల మీద తైలబుడ్డి పోశారో, తర్వాత అడవిలో గొర్రెలను కాస్తున్నప్పుడు ఎలుగుబంటి సింహం వచ్చి నోట్లో కరిసి తీసుకెళ్ళిపోతుంటే ఈయన వెళ్ళి ఓ బనేను ఒక గుడ్డను చించేస్తాను చూసారా, అలా చీల్చేశాడు. ఎక్కడిది బలం? ఎక్కడిది బలం? దేవుడు ఇచ్చినటువంటి ఆత్మాభిషేకం. మీకు మాట చెప్పేసి నేను ముగిస్తాను. మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి, టైం లేదు. ఆ బలము దేవుడు మనకిస్తాడు. గమనించండి, ఇక్కడ దావీదునకు ఎదురైనటువంటి జంతువులు అప్పటికప్పుడే వచ్చి దావీదు అంటాడు, అప్పటికి
నేను నా మందను కాస్తున్నప్పుడు ఎలుగుబంటి సింహము వచ్చినప్పుడు దాని నోట నేను ఏం చేశానండి, ఆ గొర్రెని నేను రక్షించానన్నాడు. మీకు సంగతి తెలుసా? అక్కడ 2 జంతువులు వచ్చాయా, ఒక జంతువు వచ్చిందా? తెలుసా మీకు? ఎలుగుబంటి సింహము కలిసిన ఒకే జంతువు వచ్చింది. మీరు చదివితే టైం లేదు, మీరు ఇంటికి వెళ్ళి చదవండి సమూయేలు గ్రంథంలో. ఎలుగుబంటి జంతువు కలిగి రూపము కలిగినటువంటిది గొర్రెల మీదకి వచ్చినప్పుడు దావీదు నిలుచుని దాన్ని చీల్చేశాడు. అర్థమైందండి? ఈ రోజున ఈ అంత్యకాల దినాలలో ఎలుగుబంటి సింహము 2 కలిసిన ఒక జంతువు రాబోతుంది, అబద్ధ క్రీస్తు అన్నమాట. దాని నోట నుండి విశ్వాసులు పడిపోకుండా కాపాడి దావీదు లాంటి శూరులు ఈనాడు సంఘములో కావాలి. హల్లెలూయా. గుర్తుందా? ఈ మాట చెప్పాడు, చూడొద్దు, ప్రకటనలో ఉంటుంది. వేకువ చుక్కను దావీదు వేరు చిగురు అన్నాడా లేదా? దావీదు వేరు చిగురు అని ఎందుకన్నారో తెలుసా? బాగా వినండి. దావీదుకి వేరు ఆయనేనట, చిగురు ఆయనేనట. అంటే బాగా ఒక చెట్టు, అమ్మా ఒక చెట్టు ఎదుగుతుంది అనుకుంటే అసలు కారణం ఏంటి? దాని వేర్ల కాదా? వేర్ల కాదా? అలాగనే వేర్లు చెట్టును భరిస్తుంది. అలాగనే దావీదుకు బలం యొక్క రహస్యం ఏదో తెలుసా? ఎవరట? దావీదుకు వేరు చిగురంటే, అరే దావీదుగా బలం ఇచ్చేవాడిని నేనే అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, అంత్యకాలములో అబద్ధ క్రీస్తు ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, చిత్రహింసలు పెట్టినా మన యొక్క విశ్వాసము సడలిపోకుండా, సన్నగిల్లకుండా, ఆరిపోకుండా ఉండాలి అనుకుంటే ఏ సమయములోనైనా సరే, ఏ స్థితిలోనైనా సరే నా యేసయ్య ఇమ్మానుయేలుగా సంఘము చుట్టే తిరుగుతున్నాడు, ఆయన వైపే చూస్తానని మన విశ్వాసాన్ని, మన దృష్టిని ఆయన మీద ఉంచినప్పుడు ఏమవుతుందో తెలుసా? మన ఎదుట వచ్చినటువంటి సింహము, ఎలుగుబంటి లాంటి మృగాలు, అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తు, అబద్ధ యొక్క సైనికులు వీళ్ళెవ్వరు వచ్చినా సరే యేసయ్య దాన్ని ఏం చేస్తాడండి? చీల్చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భయపడకండి. మన విశ్వాసమును దాన్ని కొనసాగించువాడైన విశ్వాసకర్త అయిన యేసు వైపే మనం చూద్దాం. విజయం మనదే. అంతే తప్ప ఏదో అబద్ధ క్రీస్తు వస్తున్న టైంలో మన విశ్వాసాన్ని కాపాడుకునే దిక్కు లేదని మీరు భయపడకండి. ఎందుకంటే ఆయన మనకి ఇమ్మానుయేలుగా ప్రత్యక్షం అవ్వడానికే 7 దీపస్తంభాల మధ్య ఆయన ఏమవుతున్నాడట? సంచరిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. వచ్చే వారం మరి ఆ 7వ దూత ఎవరు, ఆ అంత్యకాల ప్రవక్త ఎవరు అనేది తప్పకుండా మీకు చెప్తాను. పేరు చెప్తాను, ఆ వ్యక్తి ఎవరు చెప్తాను, లేఖనాల ద్వారా ఆ చర్చిలో చెప్తాను, ఇక్కడ కూడా చెప్తాను. ఆ ప్రవక్త యొక్క సందేశము ద్వారా, ఆ ప్రవక్త అడుగుజాడలు మనము కూడా నడిచినప్పుడు మన విశ్వాసం కాపాడబడి యేసు 2వ రాకడలో ఎత్తపడతాం. ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధత